దాని పుట్టినరోజుకి జంటగా గుడికి వెళ్లి పూజలు పునస్కారాలు జరిపించుకుంటున్నారు. కట్టుకున్న భార్యనే కాదక్క, చివరికి కన్న బిడ్డకు కూడా ద్రోహం చేస్తున్నాడు. నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు జయంతి. అయితే చందు రాజాల మధ్య దూరం ఎందుకు పెరిగింది? చందు భర్తని కాదని ఎందుకు ఇల్లొదిలి వెళ్ళింది? నీ అవసరానికి ఇంకొక మనిషి తోడున్నాడు కదా. కానీ నిన్నేమనుకుంటుందో తెలుసా? బ్లడీ Shut up! నేను మీ జీవితానికి అడ్డు రానని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నీ కూతురు చందు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇంటికి చేరిందట. డోంట్ వరీ. పాపం, ఆ కూతురంటే ఎంత ప్రేమో మరి. అందుకే కదా ఇంత ఫీల్ అవుతున్నారు. నేను ఫీల్ అవుతుంది చందు గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఎందుకు? ఎందుకా? చందుకి నా అవసరం లేదు. నేను ఇప్పటికిప్పుడు పోయినా చందుకి రాజా తోడుగా ఉన్నాడు. కానీ నువ్వే ఏమైపోతావో నాకు అర్థం కావడం లేదు. నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి నీ డబ్బు గురించి ఎదురు చూసేవాళ్లే గాని నీ గురించి ఆలోచించే మనిషి ఒక్కడైనా ఉన్నాడా? నీ అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటున్నా. రాజాకి చందుకి మధ్య గొడవలు పెట్టి సంతోషిస్తున్నా. రాజా జన్మలో నీ మొహం చూస్తాడా? నీతో కలిసి బిజినెస్ చేస్తాడా? నాకతను అవసరం లేదు. అదే బుర్ర లేని ఆలోచనలంటే. రాజా లేకుండా నువ్వు సివిల్ కాంట్రాక్ట్ ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ఆ ప్రాజెక్టు నీ మొహం చూసి ఇచ్చారనుకుంటున్నావా? రాజాను చూసి ఇచ్చారు. రేపు రాజా నీతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నానని ఒక్క మాట చెప్తే చాలు, నీకొచ్చే ప్రాజెక్టు వెనక్కిపోతుంది. అది తెలుసుకో. చూడు, నీ పొగరుతో కూర్చున్న కొమ్మని నువ్వే నరుక్కున్నా. ఫ్రస్ట్రేషన్ నాకు కాదు, నీకు మొదలవుతుంది. ఆలోచించుకో. అలా ఎలా ఆపుతారు? ఆ లారీలు మనమని చెప్పారా? వినలేదా? బండ్లు ఇప్పుడు ఎక్కడున్నాయి? వాళ్ళు ఎక్కడున్నారు? సరే, ఫోన్ పెట్టేయండి. డాడీ, ఆ ఎంఆర్ఓ మన ఇసుక లారీలు ఆపాడంట. బోర్డర్ దాటి వాళ్ళ ఏరియాలోకి వచ్చామని బండ్లని సీజ్ చేశాడంట. మన బండ్లని చెప్పినారా లేదా? చెప్పాను డాడీ, కానీ వింటలేదు. మరీ మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఎడన్నారా వాడు? ఆ క్వారీ దగ్గరే ఉన్నాడు. కొడుకుని లారీలతో తొక్కించి పైన ఇసుక పోయిండిరా. డాడీ, వాడు ఎంఆర్ఓ. ఎవడైతే అయిందిరా? కేసు పెడతాడా? అది తేలాలంటే శవం దొరకాలి కదా. మర్యాదగా వినకపోతే తొక్కించుడే. నమస్కారం అయ్యా. రా దేవుడు. ఏం దేవుడు ఇట్టా వచ్చినావు? ఉత్తనే వస్తేవా లేక గట్టిగా వచ్చిండవా? ఒట్టిగా వస్తే మీరు ఊరుకుంటారా అయ్యా? దేవుడి దగ్గరికి ఈ దేవుడు ఒట్టి చేతులతో రాడు, ఒట్టి చేతులతో వెళ్ళాడు. అట్టాగనా? ఏం సమాచారం తెచ్చుండవు? చాలా ముఖ్యమైన విషయమే తెచ్చానయ్యా. ఏమిటా విషయం? ఆ రాజాగారి దయవల్లే భార్గవికి ఆ సివిల్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ రాజాకి భార్గవికి మధ్య గొడవలు బాగా ఎక్కువైపోయాయ్యా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం రాజా గనక ఆ కాంట్రాక్ట్ నుంచి పక్కకి తప్పుకుంటే ఆ ప్రాజెక్టే భార్గవ్ నుంచి చేయి జారిపోతుంది. మరి ఆ రాజా పక్కకు తప్పుకుంటాండా?
ఎందుకు తప్పుకోడయ్యా? ఇప్పటికే భార్గవికి రాజాకి మధ్య గొడవలు రోజు రోజుకి బాగా పెరుగుతున్నాయి. రాజా తప్పుకుంటే తర్వాత అవకాశం మీదే. శభాష్ దేవుడు. శివకోటి, చాలా సంతోషం అయ్యా. ఇంకా ఇలాంటి కట్టలు మీరు విసిరేయాలి, మేం పట్టుకోవాలి. ఇలాంటి సమాచారం ఇట్టా ఇస్తానే ఉండు. నీకు కావలసిన డబ్బు నేను పడేస్తా ఉంటా. అర్థమైనదా? చాలా సంతోషం అయ్యా. మరి నేను వెళ్ళొస్తాను. బాబు వస్తాను. డాడీ, నిజంగా రాజా తప్పుకుంటాడంటావా? తప్పుకోకుండా అతుక్కోవడానికి వాడేమైనా తాళిగట్టిన మొగుడు అయ్యింది. వాడు తప్పుకుంటాడో మనం ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకుంటామో. టిఫిన్ చేశాను, తినేసి వెళ్ళొచ్చు. టిఫిన్ చల్లారిపోతుంది. మనుషుల మొహాలు చూడడం మానేసి టిఫిన్ చేస్తే మంచిది. నాకేం వినపడట్లేదు. వినపడదు అంటే ఏం వినపడకూడదు, అంతేకాని ఇది మాత్రం ఎలా వినపడింది? మీకోసమే టిఫిన్ చేశాను, తినేసి వెళ్ళండి. రాత్రి భోజనం చేయమంటే చేసావా? ఇప్పుడు నువ్వు వండితే నేను తినడానికి? నా గురించి మీకెందుకు, మీరు తినండి. నీ గురించి నాకు అవసరం లేదు అనుకుంటే నా గురించి కూడా నీకు అవసరం లేదు. మన ఇంట్లోనే మనం శత్రువులా బ్రతుకుతున్నాం. ఇది అంత మంచిది కాదు చందు. స్నేహితుల్లా ఉండే రోజులు పోయాయి కదా. ఎందుకు పోతాయి? ఎందుకు పోవాలి? అయితే కూర్చొని టిఫిన్ చేయండి. చందు, దయచేసి నేను చెప్పేది విను. అనవసరంగా ఈ మూతి విరుపులు వెటకారాలు వద్దు. నేను చెప్పేది కాస్త విను.
ముందు టిఫిన్ చేయండి. చెయ్యాల్సినవన్నీ చేస్తారు. ఇంకా నాకేం చెప్పకండి. వినే ఓపిక నాకు లేదు. ఎందుకు చందు అలా మాట్లాడతావు? నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలీదా? నీ ప్రేమ కోసం ఎంత తప్పించానో నీకు తెలీదా? నీకు చిన్న ప్రాబ్లం వచ్చిందంటేనే తల్లడిల్లిపోతాను. నువ్వు జాబు అంచుల వరకు వెళ్ళినప్పుడు నీతో పాటు నేను వచ్చేద్దాం అనుకున్నాను. నువ్వు లేని జీవితం నాకొద్దు అనుకున్నాను. అలాంటిది నీకు ద్రోహం చేస్తానని ఎలా అనుకున్నావు? చెయ్యాల్సినవన్నీ చేశారు, చెప్పాల్సినవన్నీ చెప్పారు. నిజమే, నేనంటే మీకు ప్రేమ ఉంది. కానీ అది ఒకప్పుడు. అప్పటి రాజాకి నేనంటే ప్రాణం. నా కోసం ఏదైనా చేస్తాడు, నా కోసం ఎవరినైనా వదులుకుంటాడు. కానీ ఈ రాజా అలా లేడు. ఆ భార్గవి మాయలో పడ్డాడు. భార్గవి కోసం నాతో అబద్ధాలు చెప్తున్నాడు. ఆ భార్గవి కోసం నన్ను మోసం చేస్తున్నాడు. నాకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళతోనే చేతులు కలిపాడు. వాళ్ళతో కలిసి బిజినెస్ మొదలు పెట్టాడు. ఇవన్నీ చేస్తున్న ఈ రాజా నావాడు కాదు, ఆ భార్గవి మనిషి. భార్గవి భార్గవి భార్గవి! ఛా! ఏంటి మాట్లాడితే భార్గవి భార్గవి అంటావు? అదేమైనా పెద్ద అందగత్తని నీ ఫీలింగా? నేను చొంగ కార్చుకుంటూ దాన్ని వెనక తిరగడానికి, లేకపోతే దాని వెనకున్న ఆస్తిని చూసి వెంటబడ్డాననుకుంటున్నావా? దాని ఆస్తి నా ఎడంకలు చెప్పతో సమానం. ఏ నాకు లేదా ఆస్తి? దాన్ని డబ్బు కోసం వెంపర్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఏ రకంగా నేను భార్గవికి దగ్గర అవుతానో ఒక్కసారి నీ ఎంతట నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. అంతేకాని ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు.
వెల్కమ్ ఆయమ్మా. వెల్కమ్. పాపం, చాలా రోజుల తర్వాత దారి తప్పి ఇలా వచ్చినట్టున్నావు కదూ? దారి తప్పి రాలేదమ్మా, దారి వెతుక్కుంటూ వచ్చాను. మరొకప్పుడు నా దారిన నన్ను వదిలేసి నీ దారి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు. మరి మళ్ళీ వెనక్కి రావాలనిపించిందా, లేక ముందుకు వెళ్లే దారి కనిపించక వచ్చావా? నువ్వెంత వ్యంగ్యంగా మాట్లాడినా నేనేం బాధపడనమ్మా. ఎందుకంటే ఇలాంటి మాటలు వస్తాయని నేనిక్కడికి రావటానికి ముందే ఊహించాను. ఇప్పుడు నువ్వేమన్నా నేనేం పట్టించుకోను. అందుకే ఆయమ్మా నాకు నువ్వంటే ఇష్టం. నేనేం చేసినా నీకు కోపం రాదు, నేను ఏమన్నా నీకు బాధ అనిపించదు. నువ్వు నా దగ్గరికి వచ్చేసరికి నీ వయసు 4 ఏళ్లు. ఆ రోజున అమ్మ కోసం ఏడ్చే ఓ పసిపిల్లని చూశాను. అమ్మని మర్చిపోవడం కోసం లోకాన్ని ఎదురు తిరగడం నేర్పించాను. ఆడపిల్లకి ఆత్మస్థైర్యం ఉండాలనుకుని పెంచాను. కానీ అది పెరిగి పెద్దదై ఇలా మూర్ఖత్వంగా మారుతుందని, అందర్నీ ఏడిపిస్తుందని ఆ రోజు అనుకోలేదమ్మా. అంటే నేను మూర్ఖురాలంటావా? ఏ కాదా? నువ్వు చేస్తున్నవన్నీ మూర్ఖ పనులు కావా? నీ తండ్రెవరో లోకానికి తెలియడం కోసం నువ్వు పోరాటంలో తప్పు లేదు. కానీ ఇలా పని కట్టుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూడటం ఎంతవరకు సమంజసం? మీ నాన్న ఎవరో లోకానికి తెలిసేలా చేశావు. మీ అమ్మ రుణం తీర్చుకున్నావు. మీ నాన్న నీ దగ్గరకొచ్చాడు. అంతటితో ఆగిపోయి హాయిగా పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండాల్సింది పోయి నీ చెల్లెల జీవితంలో నిప్పులు పోశావు. జయంతితో గొడవ పడ్డావు. నీ కసితో, నీ పట్టుదలతో ఓ పసిబిడ్డ చావుకు కారణమయ్యా. ఏమిటిదంతా? ఎందుకిలా చేస్తున్నావు? అంటే నిన్ను రాయబారం పంపించారా? ఎవరడగమన్నారు ఇవన్నీ? మా నాన్న లేక జయంత? రాజానా లేక చందునా? ఎవరి తరపున వకాల్తా పుచ్చుకొని వచ్చావు? నీ తరపునే వకాల్త పుచ్చుకొని వచ్చానమ్మా. ఎందుకంటే నిన్ను కన్నకపోయినా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీ జీవితం గాడి తప్పుతుంటే సరి అయిన దారిలో పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? చక్కగా నీకు తగిన కుర్రాణ్ణి చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. నేనలాంటి కుర్రాణ్ణి ఎప్పుడో సెలెక్ట్ చేసుకున్నానాయమ్మా. ఆ పనిలోనే ఉన్నాను. అవునా? ఎవరమ్మా ఆ కుర్రాడు? చెప్పు, వెంటనే మాట్లాడి పెళ్లి చేస్తాను. నాకు ఆ ఒక్క ముచ్చట కూడా తీరిపోతుంది. చెప్పమ్మా, ఎవరు? రాజా. వెళ్ళు, రాజా దగ్గరికి వెళ్ళి పెళ్ళెప్పుడో అడిగిరాయమ్మా. ఏంటి నువ్వనేది? నాకు నచ్చిన మనిషి, నేను మెచ్చిన మనిషి రాజానే ఆయమ్మా. భార్గవి! ఏ ఎందుకు అరుస్తున్నావు? తప్పేంటాయమ్మా? తప్పే. అతను పెళ్ళైన మనిషి, నీ చెల్లెలి భర్త. మా అమ్మని చేసుకున్నాడని తెలిసి కూడా చందు వాళ్ళమ్మ మా నాన్నని ఎలా పెళ్లి చేసుకుంది? తర్వాత జయంతి ఎలా చేసుకుంది? నాకు ఆదర్శం మా నాన్నే కాబట్టి ఏం తప్పులేదు. నోర్ముయ్! అసలు నువ్వు మనిషివి కాదు, పశువువి. అందుకే ఇలా పశువులా ఆలోచిస్తున్నావు. తోబుట్టు ఆనందాన్ని నాశనం చేస్తున్నావు. తన జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నావు. అసలు నువ్వు మనిషివే కాదు. కాదు,
నేను మనిషినే కాదు. నేను మనిషిని అనే విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడో మర్చిపోయాను. ఎప్పుడైతే నా తల్లికి అన్యాయం జరిగిందో అప్పుడే మర్చిపోయాను. ఇది మాట్లాడడానికి అయితే నా ఇంటికి రావద్దాయమ్మా. ఎందుకంటే నీ మీదున్న ఈ గౌరవం కూడా తగ్గించుకోకు. వెళ్ళు. వెళ్తానమ్మా, కానీ దీనికి ప్రతిఫలం మాత్రం తప్పకుండా అనుభవిస్తావు. అది గుర్తుపెట్టుకో.